ఆవిడకైతే ఏం అక్కర్లేదు, కొడుకులు ఉన్నారు కాబట్టి నీకు ఎవ్వరు లేరు. ఈవిడ కనిపెట్టుకుని పాపం ఏదో ఈవిడ్ని చూసుకుంటాను. నీకోసం ఏదో ఆవిడని పెట్టినట్టు దేవుడు అలా ఉంచినట్టున్నాడు. సరే, ఇక్కడ వంటేది ఉండదు. క్యారేజే పట్టుకొస్తుందమ్మా. మీకు ఇంకా బియ్యం ప్యాకెట్ వేద్దాం అనుకున్నా, ఇది మీకు వంట లేదు, ఏం లేదు, వండుకోవడానికి కూడా ఏం లేదు. వండుకునే వాళ్ళకి ఇస్తానులే, ఎలాగో వచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి ఉత్తనే వెళ్ళకున్నా మీకు ఏదో ఇచ్చి వెళ్తానులే. అమ్మా సింహాచలం అమ్మ, నీకు ఈ రంగుట్లో ఏ రంగు నచ్చిందో చెప్పు ఫస్ట్. ఏదో ఒకటి అలా కుదరదు, చెప్పు. మీ దయండి. నాకు అసలు దయ్య అలాంటివి ఏం లేవు, ఇంటి దగ్గర వదిలేసి వచ్చాను నేను. పోలే అమ్మా. అమ్మ నీకు ఏదైనా అవసరం అయితే నువ్వే ఉంచుకో, ఓకేనా? ఇక మామకేం అవసరం లేదు, ఏదైనా అవసరం అయితే వాళ్ళ కొడుకులు వచ్చి చూసుకుంటారు, సరేనా? భగవంతుడు నీకోసం నన్ను పంపించాడేమో. ఇల్లు పావులు జాగ్రత్త అమ్మా. బాగా ఏమైనా పెడుతూ ఉండండి అప్పుడప్పుడు మీతో పాటు. కొడుకు తెచ్చిన క్యారేజ్ లో కొంచెం కొంచెం అన్నం పక్కన పెట్టి ఉండు, తిని వెళ్ళిపోతున్నాయి. క్యారేజ్ పంపుతారమ్మా. అదే అదే, చిన్న క్యారేజ్ కప్పు దానికి కూడా పెట్టు పక్కన. సరే అయితే అది తీసేస్తారులే, అది నీకు వదిలిస్తే మాకే నష్టం, మేమే పట్టుకెళ్ళిపోవాలి. ఇది బిల్లమ్మా, బట్టలు చెదరకుండా పెట్టారు. మైక్ ఇలా కూడా వాడుకోవచ్చా? బట్టలు చెదరకన్నా పెట్టారట.